జేపీటీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం దేవుని స్వరం వినే సమయానికి మనం చేరాము. ఉదయకాలము సమయము 5:43 అవుతుంది. నా సమయం 6:10 అని నేను అనుకుంటున్నా. 6:10 ముందే నేను ముగించడానికి ట్రై చేస్తాను. కాబట్టి అందరూ మ్యూట్ లో ఉండి దేవుని సన్నిధిలో ఉన్నామనేటువంటి స్పృహ కలిగి ఉండి భయముతో వణుకుతో దేవుని స్వరాన్ని వినటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం లోనికి మనం ప్రవేశించే ముందు ఒక చిన్న కోరస్ ని నేను పాడతాను. యెహోవా మహాదేవా సహాయము కావయ్యా, నిన్ను నమ్మిన దీనులను దయతో దరి చేతుము దేవా. యెహోవా మహాదేవా మనిషిని మరచి మనసును కలచి, మనిషిని మరచి మనసును కలచి, జగమే తమదని తలచే జనులుండే ఈ భూమిలో. యెహోవా మహాదేవా బ్రతుకే తీరని తిమిరం, బ్రతకాలని సమరం. బ్రతుకే తీరని తిమిరం, బ్రతకాలని సమరం. బ్రతికేందుకు మేమెవరం, బ్రతికించుట నీకు ప్రియం. యెహోవా మహాదేవా కలిమిలేములు కలసి, సుఖము దుఃఖము తెలిసి. కలిమిలేములు కలసి, సుఖము దుఃఖము తెలిసి, పవలు రైత పించే బలహీనుల బ్రోమయా. యెహోవా మహాదేవా సహాయము కావయ్యా, నిన్ను నమ్మిన దీనులను దయతో దరి చేతుము దేవా. యెహోవా మహాదేవా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము. దేవుని స్వరాన్ని వినటానికి మనం సిద్ధంగా ఆయన కొరకు మనం వేచి చూస్తూ ఉన్నాం. గతించిన అధ్యాయాలలో ఆయా దైవజనుల నోట నుండి సమూయేలు 2వ గ్రంథం యొక్క ధ్యానాల్ని మీరు చక్కగా వింటూ ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ లోకంలో దేవుని వాక్యాన్ని విపులంగా బోధిస్తున్నటువంటి దైవజనుల నోట నుండి వినేటువంటి అదృష్టం ఈ రోజున నేను చెప్తా ఉన్నాను. దేవుని సన్నిధిలో నుండి జేపీటీసీ కుటుంబ సభ్యులకు కలిగింది. ఈ కుటుంబాన్ని ఒక క్రమ పద్ధతిలో, ఒక చక్కని విధానంలో, దేవుని భయంలో నడిపించడానికి ఒక గొప్ప దైవజనుని జోసెఫ్ మూర్తి అనేటువంటి వ్యక్తి రూపంలో దేవుడు మీకు అనుగ్రహించాడు. అందుకు కూడా నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయ కాలాన దేవుని వాక్యంలోని అనేకమైనటువంటి సంగతులు మన కొరకు ప్రభు రాసి ఉంచారు అని అంటే అందులో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలని ప్రభు ఆశించి దేవుని రాకడకు సమీపంలో రాకడ కాలంలో బ్రతుకుతున్నటువంటి మనకు ఎన్నో పాఠాలు నేర్చుకొని ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకటానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకనే దేవుని వాక్యాన్ని
దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం మనకి కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ రోజున దావీదు యొక్క జీవితం ఒక అద్దముగా మన ముందు కనబడతా ఉంది. దావీదు జీవితంలో ఎన్నెన్ని విషయాలు జరిగినాయో అవన్నీ కూడా ప్రతి సంఘటన, ఆయన జీవితంలో జరిగినటువంటి అడుగడుగు సంఘటనలన్నీ కూడా మనకెన్నో గొప్ప ఆధ్యాత్మిక సత్యాల్ని, పాఠాల్ని నేర్పిస్తుందని ఉదయకాలాన మనం తెలుసుకోగలుగుతాం. దావీదు మహాభక్తుడు, దావీదు ప్రవక్త, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు దేవునికి ఇష్టానుసారుడు, దావీదు దేవునికి ప్రియుడు, వెరీ బిలావుడ్ డివౌట్ మ్యాన్ ఫర్ ఆల్మైటీ గాడ్. అటువంటి దావీదు జీవితంలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన. దావీదుకి ధర్మశాస్త్రం తెలుసు. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించుడు వాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఎవరును నాటబడిన చెట్టు వలె నిరంతరము పచ్చగా పుష్పిస్తూ ఫలిస్తూ చాలా సంతోషంగా జీవిస్తాడు అని సాక్ష్యం ఇచ్చిన దావీదు జీవితంలో ఒకానొక సమయాన్న అతను ఏం చేశాడో మనకి తెలుసు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ భాగాల్లో మనం చూసినప్పుడు, ఒకానొక దినమున ప్రొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుస్తూ ఉన్నాడు. ఈరోజు కేటాయించబడినటువంటి వాక్య భాగాన్ని ముందుగా మీరు చదివారు. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 19 నుంచి చివరి వచనాల వరకు కేటాయించబడిన భాగం. ఆ భాగం సంగతికి నేను వస్తాను. ముందు మనం ఉపోద్ఘాతాన్ని, మనకి దేవుడు నేర్పించేటువంటి సత్యాన్ని మనం ముందు గ్రహించిన తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. తొందరపడొద్దు. కాబట్టి దావీదు ఈ సాయంకాలపు సమయంలో అక్కడ ఏమని ఆయన ప్రవర్తన ఏ రకంగా ఉందో ఒకసారి మనం చూసినట్టయితే, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, 1వ వచనంలో 2 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు, నేను చదవమన్నప్పుడు చదువురుగాలండి, అవసరం వచ్చినప్పుడు, నాకు అవసరమైనప్పుడు నేను చదవమంట. దావీదు అందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధాన్ని నడిపించే వ్యక్తి సర్వాధికారి రాజు. వాళ్ళ వెనుక ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ యుద్ధంలోనన్నా ఉండాలి, లేకపోతే వాళ్ళు యుద్ధంలో ఉన్నప్పుడు ప్రభువా మాకు జయమిమ్మని మోకాళ్ళ మీద ప్రార్థనలోనన్నా ఉండాలి. ఈ 2 సత్యాలు గ్రహించినటువంటి వ్యక్తి దావీదు. ఆ రోజు దావీదు ఏం చేస్తున్నాడు? ప్రొద్దుగుంకి వేళ నిద్రమత్తులో ఉన్నాడు, నిద్రపోయాడు. దివారాత్రం ప్రార్థించేటువంటి వ్యక్తి ప్రార్థన మర్చిపోయాడు. తన ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకో అలసిపోయాడు. మిద్ది మీద నుండి నడుస్తూ ఒక చూడరాని దృశ్యాన్ని చూశాడు. ఒక స్త్రీని చూశాడు. ఆమె బహు సౌందర్యవతి. ఆమె సౌందర్యవతి కావచ్చు, కానీ ఆమె తన పొరుగు అని భార్య. ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ఒక వ్యక్తి, ఒక భక్తుడు, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి వాడు, నిరంతరము ప్రార్థనలో తన సమయాన్ని గడిపేవాడు, అనేకులకు సలహా ఇచ్చేవాడు, అనేకుల జీవితాల్ని చక్కదిద్దేవాడు, చాలా అమృత వాక్కులు పలికేటువంటి ఈ ప్రవక్త చూడరాని దృశ్యం చూసి అంత చంచలుడైపోవటానికి చిన్నపాటి భక్తుడా చెప్పండి? తన బాల్యంలో అందరూ వదిలేసి ఒంటరిగా ఉన్నప్పుడు, దిక్కుమాలినవాడుగా ఉన్నప్పుడు, అతని తండ్రి అతను వదిలిపెట్టి అరణ్యంలో వదిలేసినప్పుడు, గొర్రెలను కాసుకుంటూ దీనమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన దీన స్థితిలో నుంచి లేవనెత్తి ఆయనను ఒక దేశానికి రాజుగా చేసినప్పుడు అంత కృతజ్ఞత లేనటువంటి జీవితం ఎందుకు దావీదు జీవితంలో చోటు చేసుకుంది? అతను
అతడు మేడ మీద నుంచి చూస్తూ ఉన్నప్పుడు సౌందర్యవతి అయిన స్త్రీ కనిపించింది. అతన్ని పిలిపించాడు. ఆమె ఒక దాసుని పంపించాడు. ఆమె వివరాలు తెలుసుకున్నాడు. ఆమెని ఇంటికి కబురంపించి ఏం మాత్రము ఆలోచించకుండా ఆమెను అపవిత్రపరిచాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన విచక్షణ, ఆయన భక్తుడు, ప్రవక్త, నీతిమంతుడు, దేవుని హృదయానుసారుడు, దేవునికి ఇష్టడైనటువంటి వాడు. ఎందుకు ఆ క్షణంలో దేవాది దేవుడు ఆయన ప్రేమించి, ఆయన పూజించి, ఆయన ప్రార్థించేటువంటి గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, సకల జనులకు తీర్పు తీర్చే దేవుడు, సృష్టికర్త, ఆయన పొరుగువాని పట్ల ఎంతో శ్రద్ధ కలిగినటువంటి దేవుడు. ఆయన తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తాడో ఇతరులను, అన్యులను అంతకన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి దేవుడు, పక్షపాతము లేనటువంటి దేవుడు. అటువంటి దేవుని దాసుడు, ప్రవక్త అయినటువంటి దావీదు చేసిన పని ఏంటి? శిక్షణ కోల్పోవాలా? కారణం నిద్రమత్తు, కారణం సోమరితనం, కారణం తనను తాను మరిచిపోవటం, తన సృష్టికర్తను మరిచిపోవటం. జాగ్రత్త నా ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు చాలా భక్తిపరుడు అనుకుంటున్నావేమో, చాలా ప్రార్థనాపరుడు అనుకుంటున్నావేమో, చాలా నీతిమంతుడు అనుకుంటున్నానేమో, నా అంతటి గొప్ప పాస్టర్, పేరు ఉన్నటువంటి భక్తుడు ఎవరు లేరని అనుకుంటున్నావేమో. ఏ క్షణాన్న నువ్వు పడిపోతావని తెలీదు. తాను నిల్చున్నాననుకొని వాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడవలెను అని దేవుని వాక్యం. కాబట్టి దావీదు ఎంత దురదృష్టకరమైనటువంటి సంగతులకి కూరుకుపోయాడో ఒకసారి మనం చూద్దాం. దేవుడు పొరుగువారి పట్ల ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు? తన ప్రజల్ని ప్రేమిస్తాడు. ఆయన తన ప్రజల్ని పక్షపాతంగా ఆయన ప్రేమిస్తాడా? ఇతరులను ఒక రకంగా, తన ప్రజలను ఒక రకంగా ఆయన ప్రేమించే దేవుడా? ఒకసారి చూడండి, లేవీ కాండము 19వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. లేవీ కాండము 19వ అధ్యాయం 13వ వచనం. హింసింపకూడదు, వాణ్ణి దోచుకోకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. నీ పొరుగు వాణ్ణి హింసింపకూడదు. ఆడు పొరుగుడే కదా, ఆడు చచ్చిక రాడు కదా, ఆడు దేవునితో సంబంధం లేదు కదా, ఆడు మనం ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే నువ్వు చేసేది నీ ఆలోచన తప్పు. ఆడు నీ కూలికి పెట్టుకొని, నీ ఇంటికి కూలికి పిలుచుకొని, ఆడికి ఇవ్వాల్సినటువంటి కూలి 2వ రోజు వరకు నీ వద్ద ఉంచుకుంటేనే నేను ఊరుకోను అని ప్రభువు చెప్తున్నాడు. నువ్వేదో అనుకుంటున్నావు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను భక్తి చేస్తున్నాను కదా, నేను చర్చికి వెళ్తున్నా కదా, పాటలు పాడుతున్నా కదా, వాక్యాన్ని వేదికలెక్కి బోధిస్తున్నాను కదా, దేశాలు తిరిగినటువంటి గొప్ప పేరున్న భక్తుని కదా, నేను ఏం చేసినా తెలుస్తుంది అనుకుంటున్నావేమో. జాగ్రత్త ప్రియ సోదరి సోదరుడా. నీ ప్రతి చర్యను, ప్రతి పనిని, ప్రతి క్రియను ఆయన తన గ్రంథంలో నమోదు చేసేటువంటి దేవుడు నీకున్నాడు. ఆశ్రమాసి దేవుడు కాదు. నువ్వు పూజించి, నువ్వు కొలిచి, నువ్వు ఆరాధించే దేవుడు. ఆయన కనీసం పనిలోకి పిలిచి ఆడికి ఇవ్వాల్సినటువంటి కూలిని మరుసటి రోజు దాకా దాస్తేనే ఊరుకోను అన్నటువంటి దేవుడు. నీ పొరుగువాన్ని దోచుకోవద్దని సెలవిచ్చినటువంటి దేవుడు. నీ పొరుగువాణ్ణి దేనిని ఆశించవద్దని సెలవిచ్చినటువంటి దేవుడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనంలో ఆయన పొరుగువాణ్ణి ఇల్లు ఆశించొద్దు, పొరుగువాణ్ణి భార్యను ఆశించొద్దు, అతన్ని దాసిని ఆశించొద్దు, దాసురాలను ఆశించొద్దు, గాడిదని గొర్రెని అతనికి సంబంధించినటువంటి పొరుగువాణ్ణి దేనిని ఆశించొద్దని ఆదేశించినటువంటి గొప్ప దేవుడు దావీదును వదిలిపెడతాడా? దావీదు తనను అనుసరిస్తున్నాడని, దివారాత్రం వాక్యాన్ని ధ్యానించేస్తున్నాడని,
ప్రార్థన చేస్తున్నాడని వదిలేస్తాడా? దేవుడికి తన మన అనేటువంటి భేదం లేదు. ఆయన పక్షపాతం లేని దేవుడు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని బిడ్డగా, యెహోవా దేవుని భక్తునిగా, యేసుక్రీస్తు శిష్యునిగా, యేసుక్రీస్తుని అనుసరించేటువంటి వ్యక్తిగా, ఒక క్రైస్తవునికి ఈ లోకంలో నువ్వు బతకాలంటే చాలా జాగ్రత్తగా బతకాలా. దేవుడు పర్వాలేదులే, నా శిష్యుడే కదా, నా భక్తుడే కదా, నా బిడ్డే కదా అని వదిలేసే దేవుడు కాదు. దావీదు భక్తుడు చిన్ననాటి నుంచి దేవునికి నమ్మకంగా జీవించినటువంటి దావీదు రాజుగా అయిపోయిన తర్వాత ఏమనుకుంటున్నాడంటే, మనిషి తోటి మనిషిని మర్చిపోయాడు. అతను మనసును కలతపరిచేటువంటి కలిచివేసేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఈ లోకమంతా నాదే అనేటువంటి తలిచి ఈ భూమి పైన దేవుని మరిచేటువంటి జనుల లిస్టులోకి వెళ్ళిపోయాడు తాత్కాలికంగా. తర్వాత తన తప్పును దిద్దుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గరికి వచ్చి తన జీవితాన్ని దిద్దుకున్నాడు. అది తర్వాత విషయం. కానీ దేవుడు మాత్రం ఆ సంఘటనని మర్చిపోలేదు. ఆయనను ఆ క్షణము నుండి శిక్షిస్తూనే వచ్చాడు. అది మన దేవుడు అంటే. యేసుక్రీస్తు అంటే, యెహోవా అంటే అది నా పిల్లలే కదా, తప్పు చేస్తే పర్వాలేదులే అని అనుకునే దేవుడు కాదు. నువ్వు అనుకోవచ్చు, నా సంఘస్థురాలే కదా, ఏం చేసినా పర్వాలేదని నువ్వు అనుకోవచ్చు. నా సంఘస్థుడే కదా, ఏం చేసినా పర్వాలేదని నువ్వు అనుకోవచ్చు. నా కొడుకే కదా, నా కూతురే కదా, ఎక్కడ తిరిగినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఏం తాగినా పర్వాలేదని నువ్వు అనుకుంటావేమో. కానీ నీ దేవుడు మాత్రం అనుకునే దేవుడు కాదు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నువ్వెవరిని సేవిస్తున్నావో, నువ్వెవరిని ఆరాధిస్తున్నావో, ఎవరిని అనుసరించి నడుచుకుంటున్నావో, ఎవరిని సన్నిధిలో నువ్వు బ్రతుకుతున్నావో నువ్వు గుర్తుంచుకోకపోతే నీ జీవితం ఒక్కలు చింపిన విస్తరైపోతుంది. జాగ్రత్త. బత్షెబ విషయంలో దావీదు పాపం చేసిన దగ్గర నుండి అతని కుటుంబంలో ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే మన గుండెలు కరిగిపోతాయి. ఎంతో కొడుకు శత్రువు అయిపోయాడు. శబ్దం రాకూడదు దయచేసి, నా సమయం పూర్తయ్యే వరకు. మధ్యలో శబ్దం చేస్తే బాగుండదు. దేవుని సన్నిధి గౌరవించాలి. మీరు ఎవరో అన్మ్యూట్ లోకి రావద్దు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకునేటప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోకపోతే దేవుడు ఊరుకోడు. ఈ లోక సంబంధమైనటువంటి చిన్న చిన్న అధికారులు ముందు చేతులు కట్టుకొని గడగడా ఉణికిపోతావు. చట్టాల ముందు, న్యాయాల ముందు గడగడా ఉణికిపోతావు. నిన్ను సృష్టించిన సృష్టికర్త సన్నిధిలో నువ్వు అజాగ్రత్తగా నీ ఇష్టానుసారంగా జీవించడానికి తెగిస్తున్నావు. జాగ్రత్త. క్రిస్మస్ కాలమట, యేసుక్రీస్తు జన్మదినాలంట. తాగటం, తిరగటం, చిందులేయటం, డాన్స్ లో. ఏంటనుకుంటున్నావు దేవుడు అంటే? సృష్టికర్త అంటే ఏంటనుకుంటున్నావు? ఈ లోక సంబంధమైనటువంటి దేవుడితో సమానం చేస్తావా నీ సృష్టికర్తనే? ఎవరికి కావాలి నీ క్రిస్మస్ లో నీ భక్తులు? దేవునికి ఇష్టం లేనటువంటి నీ భక్తి దేవుడు ఎప్పుడు హర్షించడు. జాగ్రత్త. నీ ప్రవర్తన ఎలా ఉందో యెహోవా సన్నిధికి పోయేటప్పుడు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు దేవుడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసే ప్రతి చర్య దేవునికి అనుకూలంగా ఉందా? దేవుని దృష్టికి నచ్చేదిగా ఉందా? దేవుడు మెచ్చేదిగా ఉందా? నువ్వు చెక్ చేసుకోకపోతే దేవుడు నిన్ను ఉమ్మి వేస్తే కనుక నీ జీవితం ఏమైపోద్దో ఒకసారి ఆలోచించుకో. కన్న బిడ్డలే ఒకరికొకరు కరుచుకొని నశింపజేసుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయింది దావీదు యొక్క కుటుంబం. తన సొంత చెల్లినే చెరిచేటువంటి దౌర్భాగ్యమైనటువంటి మనసు వచ్చేసింది తన కుమారునికి. చివరికి తన కన్న కొడుకే, ఇశ్రాయేలు దేశమంతట్లో సౌందర్యవంతుడైన నా కొడుకు, సుందరుడైనటువంటి నా కొడుకు, ఇంత గొప్ప కుమారుణ్ణి, ఇంత అందమైనటువంటి కొడుకుని జ్ఞానవంతుని ఇచ్చినందుకు దేవా నీకు వందనాలని దేవునికి ఎన్నో మార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు దావీదు. అటువంటి కొడుకు తనకు వ్యతిరేకమైపోయి ఈ రోజున తను చంపడానికి తను అడవులంతా తరుముతా ఉన్నాడు. కారణం ఏంటి?
కారణం ఏంటి? దేవుని తప్ప, నీ తప్ప. నీ భక్తిని దేవుడు హర్షించట్లేదా? నీవు చేసినటువంటి భక్తికి దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదా? ఏంటనుకుంటున్నావు? నేను 1 సంవత్సరం పాటు నిష్ఠగా నీతిగా నిజాయితీగా భక్తి చేశాను, సరిపోయింది అనుకుంటావా? సింహాసనం ఎక్కే వరకు చాలా అణిగమెనుకున్నాడు దావీదు. సింహాసనం వచ్చే వరకు చాలా అణిగమెనుకున్నాడు దావీదు. దేవుని సన్నిధిలో నక్క వినయం చూపించాడు. ప్రభువా, నువ్వు తప్ప నాకెవరు లేరన్నాడు. ఆయన దిక్కుమాలిన తనంలో ఉన్నప్పుడు, దిక్కుమాలినోడుగా ఉన్నప్పుడు, పెంట కుప్పల మీద ఉన్నప్పుడు, అడవులంటా తిరిగినప్పుడు, ఎవరు పట్టించుకోనప్పుడు ఆ దేవుడే తల్లిగా తండ్రిగా అతన్ని ఆదరించి సింహాల నోళ్ల నుంచి, ఎలుగుబంట్ల నోళ్ల నుంచి ఆయన్ని కాపాడి ఆయనకి మంచి జీవితాన్ని ఇస్తే మర్చిపోతావా ధర్మశాస్త్రాన్ని? మర్చిపోతావా దేవుని వాక్యాన్ని? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరి సన్నిధిలో నడుచుకుంటున్నావు? ఈ ఉదయకాల సమయాన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కింద ఉద్యోగి అయినంత మాత్రాన, నీ రాజ్యంలో ఒక సైన్యానికి ఒక సిపాయి అయినంత మాత్రాన నీ తరపు నీళ్ళు అతడు యుద్ధం చేస్తా ఉన్నాడు. అతను నీ తరపున యుద్ధం చేయటానికి యుద్ధ భూమికి వెళ్తే ప్రాణాలకు తెగించి అతని భార్యని నువ్వు అభ్యంతరపరచడానికి నీకెన్ని గుండెలు, అసలు నీకెంత దమ్ము? ఏమైపోయింది నీ భక్తి అంతా? ఏమైపోయింది? దావీదు మర్చిపోయాడు, తన భక్తిని మర్చిపోయాడు ఆ క్షణంలో. దానికి సంబంధించినటువంటి పర్యవసానాలని అనుభవిస్తూ వచ్చాడు. ఆక్రమ సంబంధం వల్ల పుట్టినటువంటి బిడ్డ చనిపోయాడు. ఆ సైనికుణ్ణి ఎంత దారుణంగా హింసించాడు అని అంటే, అసలు తన పొరుగువాడు, తన కింద ఉద్యోగం చేసేటువంటి వాడు, అతనికి జీతం ఇచ్చి అతని సర్వీస్ ని మెచ్చుకొని ఎంత నిజాయితీపరుడండి ఊరియా గురించి చదువుతూ ఉంటే అతను చేసినటువంటి చర్యలు, అతని నీతి, అతని భక్తి, యెహోవాయందు కలిగినటువంటి అతని భక్తి జీవితం మనం పరిశీలిస్తే మన గుండెలు అవిసిపోతాయి. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు దావీదు. ఆ రోజున చేసింది తప్పు కాక ఆ తప్పును కప్పించుకోవటానికి మరలా అతను ఆ గర్భం అతని ద్వారా వచ్చిందని నమ్మించటానికి వెళ్ళి నీ భార్య దగ్గరికి వెళ్ళి అక్కడ పడుకోమని అడుగుతాడు. అసలు బయట అన్యుడు కూడా ఇటువంటి దుర్మార్గం చేయడండి. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరిని సేవిస్తున్నావు? నేను పరిశుద్ధుడైన దేవుడను, నా బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నటువంటి దేవుడైనా అసలు ఏమనుకుంటున్నాను? దావీదా, ఎందుకు మర్చిపోయావు నువ్వు దేవుణ్ణి? ఎందుకు మర్చిపోయావు? అతను సైన్యంలో ముందు నిలబెట్టి ముందు వరుసలో ఎక్కడైతే భీకరమైనటువంటి దాడి బాగా జరుగుతుందో అక్కడ నుంచే పెట్టమని పంపించాడు. ఎంత దుర్మార్గం! ఊరియా ఒప్పుకోలే. ఎల్లవయ్యా, మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి సుఖంగా ఉండానంటే అదేంటండి? భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఇది జీవన్మరణాల సమస్య, మన గౌరవ ప్రతిష్టల సమస్య. అక్కడ యుద్ధంలో ఓడిపోతే చెడ్డ పేరు వచ్చేది నీకే కదా మహారాజా, దావీదు మహారాజా. ఏంటి పిచ్చి పని? నీ మీద నాకెంతో అభిమానమే. నువ్వు దేవుని పక్షంగా నిలబడిన వ్యక్తివని, మహాభక్తుడు అని, మహాప్రవక్తవని, నీ మీద నాకున్నటువంటి గౌరవం ఎంతటి గౌరవం. ఈ గౌరవం అంతా మట్టిలో కలిపేసి ఏంటి మహారాజా? యుద్ధం జరుగుతుంటే నన్ను వెనక్కి రప్పించడం ఒక తప్పు, వచ్చిన తర్వాత వెళ్ళి నా భార్య దగ్గర సుఖపడమని అడుగుతావేంటి? నా భార్య దగ్గర సుఖపడటానికి నాకు చాలా రోజులు ఉన్నాయి. ఈ యుద్ధంలో అమీ తేల్చుకున్న తర్వాత నా సంతోషం నాకు తెలుసు. దావీదు నిజంగా ఊరియా నీ భార్య దగ్గర సుఖపెట్టడానికి పంపిస్తున్నాడా? కుట్రపూరితంగా పంపిస్తున్నాడా? తెలీదా మనకి? నా ప్రియమైన సోదరి సోదరులారా,
ఈ రోజున సంఘాలు నడిపేటువంటి పాస్టర్లు దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి ఆ యొక్క సంఘస్థుల పట్ల ప్రవర్తించే తీరు కొన్ని సమయాల్లో బయటకు వచ్చి వినపడతా ఉన్నప్పుడు ఎన్నో సంఘటనలో కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి. చాలా దురదృష్టకరం. ఏదో అనుకుంటున్నాను, నిన్ను క్షమించేసి విడిచిపెట్టేస్తాడు, దేవుడు ఏదో ఊరికినే పరలోకం తీసుకెళ్లిపోతాడు, నిత్యం ఇచ్చేస్తాడు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి చర్య, నా సంగతులే కదా, నేనేం చెప్తే అదే అంటారు, నేను చెప్పిందే వాక్యం, నేను చేసిందే ధర్మకార్యం నీతి కార్యం అనుకుంటున్నామో. ఒలిచేస్తాడంటే దేవుడు దిక్కులు పిక్కటిల్లేలాగా గౌ కేకలు పెట్టి దుఃఖంతో తన జీవితాన్ని వెళ్ళబుచ్చవలసి వచ్చింది దావీదు. ఊరి ఎంత నీతిమంతుడండి, వెళ్ళలేదు. ఎల్లవయ్యా బాబు అంటే, నేను వెళ్ళనండి, అక్కడ యుద్ధం జరుగుతుంది, నేను నీతిమంతుణ్ణి, నా డ్యూటీ ఏదో నాకు తెలుసు, నన్ను పంపిస్తే యుద్ధానికి పంపించండి, లేకపోతే నేను ఇక్కడే పడుకుంటాను, నేను అక్కడే ఉన్నాడు. ఓరి నాయన, ఈడు వెళ్ళేలాగా లేడు, ఇదేదో నా మీదకి వచ్చేలాగుంది. అసలు ఎవరి కోసం భయపడుతున్నాడండి దావీదు? ఎవరి కోసం భయపడేది? దేవునికి భయపడాలా, లేకపోతే ఈ సమాజానికి భయపడాలా, లేదా మనుషులకు భయపడాలా? ఎవరికి భయపడాలి మనం? అసలు దావీదు జీవితం, అతని భక్తి జీవితం అసలు ఇటువంటిదేనా? ఒక క్షణంలో పడిపోతే దాన్ని కప్పెట్టుకోవటానికి ఇంకా 30 సార్లు 100 సార్లు కూడా పడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని అనుసరిస్తున్నాం, దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని భక్తి చేస్తున్నాం, మేము చాలా నీతిమంతులం, గొప్ప గొప్ప ప్రసంగికులు, ప్రపంచం అంతా తిరిగేసాం అనుకుంటున్నారేమో. నీ జీవితంలో ప్రతి క్షణము దేవుడు రికార్డ్ చేస్తాడు. దేవుడు మాత్రం ఊరుకునే దేవుడు కాదు. ఇప్పుడు అబ్షాలోము చనిపోయాడు, ఒక కొడుకేమో దుర్మార్గం చేశాడు. ఈ కొడుకు చేసినటువంటి దుర్మార్గాలకు అంతే లేదు. దేవుని శాపాన్ని తన మీదకి తెచ్చుకున్నాడు. దావీదు ఒక్కడితో పోలేదు, ఆ పాపం ఆ కుటుంబం అంతటికి చుట్టుకుంది. ఎవరు దీనికి కారణం? ఒకసారి పరిశీలన చేసుకోండి. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, దావీదు జీవితం ప్రతి మనిషికి కూడా ఒక ఉదాహరణ. మనం ఏం చేస్తున్నాం అనేది అనుక్షణము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోయే వరకు కూడా మనకు గుర్తు లేకపోతే, మన భక్తి జీవితంలో అనుక్షణము మనం జాగ్రత్తగా ఉండకపోతే, అజాగ్రత్తగా మనం ఏ క్షణం కూడా ఉండకుండా మనం జాగ్రత్తగా మెలకుగా ప్రార్థన లేకపోతే, మనం పడద్రోసి వికటాట్టహాసం చేసేటువంటి అపవాది మన పక్కనే ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు. దినమునకు 7 మార్లు దేవుణ్ణి ధ్యానించి ప్రార్థించి దివారాత్రం తరసాత్రం ధ్యానించేటటువంటి దావీదును పడగొట్టినటువంటి అపవాది నిన్ను నన్ను పడగొట్టడానికి అది పెద్ద కష్టమేం కాదు. కాబట్టి దావీదు పడిపోయాడు. ఆ పడిపోయినటువంటి ఆ ఒక్క చీకటి క్షణం ఆయన జీవితాన్ని అంతటిని కూడా చీకటిలో ముంచి నడిపిస్తా ఉంది. కానీ దేవుని కృప చాలా ఉన్నతమైనది, అతన్ని ఎత్తిపట్టుకుంది. ఇప్పుడు ప్రస్తుత సందర్భంలో అబ్షాలోము సంగతి జరుగుతా ఉంది. అతడు యుద్ధంలో మరణించాడు. ఆ విషయం దావీదుకి తెలుస్తా ఉంది. మనం తదుపరి క్షణాన ఈ విషయాన్ని మరలా విపులంగా ధ్యానం చేద్దాం. ఈ ఉపోద్ఘాతంలో ఎంతటికి కారణం, ఈ కార్యక్రమాలన్నిటికీ కారణం దావీదు చేసినటువంటి దుర్మార్గపు పని అని నేను తెలియజేయడానికి ఇంతవరకు నేను ప్రయత్నం చేశా. నా సమయంలో 2 నిమిషాలు ఎక్కువైంది. నేను ఈ పల్లవి పాడి ప్రసంగాన్ని ముగిస్తాను. యెహోవా మహాదేవా సహాయము కావయ్యా, నిన్ను నమ్మిన దీనులను దయతో దరి చేర్చుము దేవా. యెహోవా మహాదేవా. ఈ ప్రార్థన ఇద్దరు చేస్తున్నారు. అటు
ఎవరు చేస్తున్నారు? ఊరియా కూడా చేస్తున్నాడు. యెహోవా మహాదేవ సహాయం చేయవయ్యా, నిన్ను నమ్మిన దీనుణ్ణి దయతో నీ దరి చేర్చుకోమని ఆయనే చేస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఇటు దావీదు కూడా ఇదే ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నీ పొరుగువాడిని ప్రేమించు, ఆయన ఏది ఆశించుకో, దేవునికి నమ్మకంగా బ్రతుకు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.